నమస్కారం. ఈరోజు మనం ఒక ఎగ్జైటింగ్ జాబ్ అప్డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే రాయచోటి వేదికగా జరగనున్న మెగా జాబ్ మేళా 2026. అవును, మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే మన ఏపీఎస్ఎస్డిసి నిరుద్యోగ యువత కోసం ఒక అద్భుతమైన వేదికను సిద్ధం చేసింది. ఇది కేవలం ఒక ఈవెంట్ మాత్రమే కాదు, ఒక మంచి కెరియర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్లకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. అసలిందులో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి లాంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు చాలా సింపుల్గా క్లియర్గా తెలుసుకుందాం రండి. మనలో చాలామందికి ఇండియా సిలికాన్ వ్యాలీ అయిన బెంగళూరులో వర్క్ చేయాలని, అక్కడే సెటిల్ అవ్వాలని ఒక పెద్ద డ్రీమ్ ఉంటుంది, రైట్? ఎందుకంటే అక్కడ వచ్చే ప్రొఫెషనల్ గ్రోత్ గానీ ఎక్స్పోజర్ గానీ వేరే లెవెల్లో ఉంటాయి. మరి అలాంటి బెంగళూరు నగరంలో కెరియర్ని స్టార్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా వదులుకోం కదా. ఈ జాబ్ మేళా ద్వారా సరిగ్గా అలాంటి అవకాశమే ఇప్పుడు మన ముందుకొచ్చింది. రాయచోటిలో జరిగే ఈ ఈవెంట్ బెంగళూరులో ఒక సాలిడ్ కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి మంచి పునాది కాబోతుంది. ఇంతకీ ఈ అవకాశాన్ని కల్పిస్తున్న కంపెనీ ఏది అనుకుంటున్నారా? అదే ఎస్ఎస్కేజీ బిజినెస్ సొల్యూషన్స్. అవును, ఈ ప్రముఖ సంస్థ ప్రస్తుతం తమ ఆపరేషన్స్ని విస్తరిస్తోంది. అందుకే పని పట్ల ఆసక్తి ఉండి సరైన నైపుణ్యాలు ఉన్న క్యాండిడేట్స్ కోసం వాళ్ళు చాలా యాక్టివ్గా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. బెంగళూరు లాంటి మెట్రో సిటీలో ఇలాంటి ఒక మంచి కంపెనీలో జాయిన్ అవ్వడం ద్వారా కెరీర్కి ఒక స్ట్రాంగ్ బేస్ పడుతుంది. ఈ కంపెనీ ఇంత చురుకుగా హైరింగ్ ప్రాసెస్ జరపడం నిజంగా జాబ్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే విషయం. ఇక అసలు విషయానికి వస్తే ఇందులో ఎలాంటి రోల్సున్నాయి? ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. వాళ్ళు ఏదో ఒకటెండు పొజిషన్స్ కోసం మాత్రమే చూడట్లేదు. రకరకాల స్కిల్స్ ఉన్నవాళ్ల కోసం వేర్వేరు జాబ్ రోల్స్ని ఆఫర్ చేస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, అసెంబ్లీ వర్కర్, ప్రొడక్షన్ ఆపరేటర్, మిషన్ ఆపరేటర్, అలాగే టెక్నీషియన్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే టెక్నికల్ స్కిల్స్ ఉన్నా లేక నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే ఎవరి స్కిల్ సెట్కి మ్యాచ్ అయ్యే రోల్ని వాళ్ళెంచుకోవచ్చు. ప్రతి ఒక్కరికీ ఇదొక పెద్ద అడ్వాంటేజ్. ఈ రిక్రూట్మెంట్ గురించి వినగానే అందరికీ ఒక ప్రశ్న వస్తుంది, అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని. సాధారణంగా ఇలాంటి జాబ్ మేళాల్లో 10 లేదా 20 పోస్టుల కోసం వందల మంది కాంపిటీషన్లో ఉంటారు. కాని ఇక్కడ హైలైట్ ఏంటంటే ఏకంగా 100 ఖాళీలున్నాయి. అవును, అక్షరాల 100 పొజిషన్స్ని భర్తీ చేయబోతున్నారు. ఇంత పెద్ద నంబర్లో వేకెన్సీస్ ఉన్నాయంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నట్టే కదా. నిజంగా ఇదొక సూపర్ న్యూస్. జాబ్ రోల్స్, వేకెన్సీస్ అన్నీ బానే ఉన్నాయి. మరి శాలరీ సంగతేంటి? జాబ్ సర్చ్లో ఎవరికైనా ఇదే గదా మెయిన్ పాయింట్. సెలెక్ట్ అయిన వాళ్లకి స్టార్టింగ్ శాలరీ నెలకు 15,000 రూపాయల నుంచి 29,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంచుకున్న జాబ్ రోల్ మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని బట్టి ఈ శాలరీ డిసైడ్ చేస్తారు. కెరీర్ బిగినింగ్ స్టేజ్లో ఉన్నవాళ్లకి, అందులోనూ బెంగళూరు లాంటి సిటీలో సెటిల్ అవ్వడానికి ఇదొక చాలా అట్రాక్టివ్ ప్యాకేజ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సరే, మరి దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏంటి అనే డౌట్ రావచ్చు. ఇక్కడే ఏపీఎస్ఎస్డిసి వాళ్లు అందరికీ సమాన అవకాశాలు కల్పించారు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ల దగ్గర నుంచి ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, చివరకు బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్లు కూడా ఏంచక్కా అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పురుషులు మరియు మహిళలు ఇద్దరు కూడా ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్. సో ఇక్కడ ఎలాంటి భేదాలు లేవు. ఇవన్నీ విన్నాక ఎప్పుడెప్పుడు వెళ్దామా అనిపిస్తోంది కదూ. అయితే వెంటనే డేట్ అండ్ టైం నోట్ చేసుకోండి. ఈ మెగా జాబ్ మేళా జులై 29, 2026న జరగబోతోంది. ప్లేస్ వచ్చేసి రాయచోటిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల. మనకి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు వెంటనే ట్రావెల్ ప్లాన్స్ అరేంజ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రాయచోటి మరియు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి తమ సొంత ఏరియాలోనే వస్తున్న ఇలాంటి ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంకొక చిన్న కానీ చాలా కీలకమైన విషయం, డాక్యుమెంట్స్. అక్కడికి వెళ్ళాక పేపర్స్ లేక హడావడి పడకూడదు కదా. అందుకే ముందే అన్నీ సిద్ధం చేసుకోండి. ఫస్ట్ ఒక మంచి అప్డేటెడ్ బయోడేటా లేదా రెజ్యూమ్ పెట్టుకోండి. అలాగే ఐడి ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్, 10th క్లాస్ నుంచి మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ వరకు ఉన్న అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్, వాటి జిరాక్స్ కాపీలు, ఇంకా కొన్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పకుండా మీ వెంట ఉంచుకోండి. బయలుదేరే ముందు ఇంకొకసారి లిస్ట్ అంతా చెక్ చేసుకోవడం మర్చిపోకండి. ఫైనల్గా ఒక అత్యంత ముఖ్యమైన స్టెప్ ఉంది. అదేంటంటే డైరెక్ట్గా సర్టిఫికేట్స్ పట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే కుదరదు. ఏపీఎస్ఎస్డిసి రూల్స్ ప్రకారం ఖచ్చితంగా ముందే రిజిస్టర్ చేసుకోవాలి.
ఫస్ట్ స్టెప్గా ఏపీఎస్ఎస్డిసి అఫీషియల్ పోర్టల్ అయిన www.naipunyam.ap.gov.in వెబ్సైట్లో మీ డీటెయిల్స్ని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాకే సెకండ్ స్టెప్గా మీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని థర్డ్ స్టెప్గా జూలై 29న జాబ్ మేళాకి అటెండ్ అవ్వాలి. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకండి. సో చూశారు కదా, స్కిల్స్ ఉండి బెంగళూరు లాంటి మెట్రో సిటీలో మంచి కెరియర్ సెట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ రాయచోటి మెగా జాబ్ మేళా ఒక పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్ లాంటిది. మరి ఈ అవకాశం ఒక సక్సెస్ఫుల్ ఫ్యూచర్కి ఫస్ట్ స్టెప్ అవుతుందా? ఆలోచించండి, డెసిషన్ తీసుకోండి. ఇలాంటి మరెన్నో ఆల్ ఇండియా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మన భారత్ ఎంప్లాయ్మెంట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈనాటి ఈ జాబ్ నోటిఫికేషన్ వివరణ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జాబ్స్ కోసం వెతుకుతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే సరైన ఇన్ఫర్మేషన్ సరైన టైంకి తెలుసుకోవడమే సక్సెస్కి అసలైన సీక్రెట్. ఆల్ ద బెస్ట్.